రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక లీలావతి, ఆనంద్, భైరవి హాస్పిటల్కి వెళ్ళి ఇక ఇంటికి వస్తారు. ఇక ఇంటికి రాగానే అప్పటి శరణ్య కూడా ఉంటుంది. అత్తయ్య, మీరు ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య అంటే, లీలావతి అత్తయ్యకు కళ్ళు తిరిగాయమ్మా, అందుకే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. అయ్యో అత్తయ్య, కళ్ళు ఎందుకు తిరిగాయి? అయ్యో, ఏదో నీరసంగా ఉండి కళ్ళు తిరిగాయి. ఈ ఆనంద మాత్రం అలా కళ్ళు తిరిగాయి అని హాస్పిటల్ వరకు తీసుకొని వెళ్ళింది. ఈ ఆనంద నాకు ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేదు అనుకుంటూ లీలావతి చెప్తుంది. అత్తయ్య, హాస్పిటల్కి వెళ్ళి మంచి పని చేశారు. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు అత్తయ్య? ఏం లేదమ్మా, నీరసంగా ఉండి అలా కళ్ళు తిరిగాయని చెప్పారు. నేను కూడా మొదటి నుంచి అదే చెప్పాను. ఆనంద నీరసంగా ఉంది అంతే అని. ఈ ఆనంద మాత్రం నా మాట పట్టించుకోకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ వచ్చేవరకు ఆనే కూర్చుంది అనుకుంటూ చెప్పగానే, సరే అత్తయ్య, రిపోర్ట్స్లో ఏమొచ్చాయి? ఏం లేదు, నార్మల్గానే ఉంది అనుకుంటూ ఇక లీలావతి చెప్తుంది. ఇక ఆనంద భైరవి మాత్రం డల్గా ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య, అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఏం లేదమ్మా, ఎందుకలా డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా, ఊరికనే ఉన్నాను, నేనెందుకు డల్గా ఉన్నాను అనుకుంటూ ఇక ఆనంద నవ్వుతూ ఉంటుంది. ఇక మనసులో మాత్రం చాలా బాధ ఉంటుంది. ఇక వెంటనే లీలావతి, అక్క మీరు వెళ్ళి పడుకోండి అక్క అనుకుంటూ ఆనంద లీలావతికి చెప్తుంది. ఇక వెంటనే లీలావతి కూడా రెస్ట్ తీసుకుంటుంది. ఇక వెంటనే ఆనంద భైరవి మాత్రం మౌనంగా అలానే కూర్చొని ఉంటుంది. ఇక వెంటనే శరణ్య వచ్చి, అత్తయ్య ఏమైంది అత్తయ్య? నీ మనసులో ఏదో భారంగా ఉందని నాకు అనిపిస్తుంది. ఏం లేదమ్మా అత్తయ్య, మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమవుతుంది. కానీ మీ కళ్ళు అబద్ధం చెప్పావు కదా, మీ కళ్ళు చూస్తుంటే నాకు అబద్ధం చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. అవునమ్మా, ఇంతకీ నాకు ఏదో విషయం చెప్పాలని అన్నావు కదా, ఏంటమ్మా? అయ్యో అత్తయ్య, మీకు చెప్పడమే మర్చిపోయాను. మీకు చెప్దాం అనుకున్నా. ఆ దర్శన్ రెస్ట్ తీసుకున్నాక వెళ్ళు అని చెప్పారు. ఇక నేను పొరపాటులో మర్చిపోయాను. ఏంటమ్మా, ఏ విషయం చెప్దాం అనుకున్నావు? బెంగళూరు దాకా వెళ్ళావు కదా, ఏం తెలిసింది? ఏదో సమీర అన్నావు. సమీర కోసం ఏమన్నా తెలిసిందా? అది ఇంకా నిన్ను ఏమన్నా చేస్తుందా? చెప్పమ్మా. లేదతయ్య, సమీర బయట ఎక్కడ లేదు. మరి సమీర టాపిక్ ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకంటే ఈ ఇంట్లో ఆ అనన్య ఒకతే అని అనుకున్నాం, కానీ ఈ ఇంట్లో 2 దుష్ట శక్తులు తిరుగుతున్నాయి. ఏంటమ్మా? ఇద్దరెవరు? ఇంకొకరు ఎవరు? ఎవరంటే ఆ సౌమ్య. ఏంటి సౌమ్యనా? ఆ సౌమ్య మనల్ని ఏం చేస్తుంది? కాదత్తయ్య, అది నాటకం ఆడుతుంది. ఈ ఇంట్లోకి వచ్చి సౌమ్యలాగా నాటకం ఆడుతుంది. ఏంటమ్మా నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. నాటకం ఏంటి? అసలు తను ఎందుకు నాటకం ఆడుతుంది? ఎందుకంటే అది సౌమ్య కాదు కాబట్టి. మరి సౌమ్య కాకుంటే ఎవరమ్మా? అది సమీర. ఏంటి సమీరనా? దాని ఫేస్ అలా ఉండదు కదా, ఎందుకంటే ఫేస్ మార్ఫింగ్ చేపించుకుంది. ఏంటి, అది అలా చేసిందా? ఇంట్లోకి రావాలని దాని మొహాన్నే మార్చుకుందా? దాని సంగతి ఎలా చేస్తానో చూడు. కానీ చెయ్యాలంటే ఇప్పుడు లీలావతి అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. కానీ లీలావతి అత్తయ్య దగ్గరికి వెళ్ళదు కదమ్మా. ఏమవుతుంది? అత్తయ్యకు తెలిస్తే ఏమవుతుంది? అత్తయ్యకు తెలిస్తే ఇంకా 4 కూర్చోపెట్టి కొడుతుంది కదా అనుకుంటూ శరణ్య చెప్పగానే, లేదమ్మా, ఇంతసేపు నేను ఏం బాధపడుతున్నానో అడిగావు కదా, ఏంటత్తయ్య చెప్పు. మీ అత్తయ్యకు హార్ట్ స్ట్రోక్ ఉంది. ఏంటి, హార్ట్ స్ట్రోక్ ఉందా? అవునమ్మా, ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలీదు. తనకి సీరియస్ విషయాలైనా సంతోష విషయాలైనా సడన్గా చెప్తే తనకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఏంటత్తయ్య, అత్తయ్యకు నార్మల్గానే ఉందని చెప్పారు కదా. చెప్పాను. ఇప్పుడు అక్కకు తెలిస్తే తను బాధపడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడే తను చాలా కలలు కట్టుంది. తన మనవడు మనవరాలతో ఆడుకుంటానని చాలా సంతోషంగా ఉంది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే తనకు హార్ట్ స్ట్రోక్ ఉంది. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. కానీ లీలావతి అక్కయ్య లేకుంటే నేను అస్సలు బ్రతకలేను అనుకుంటూ ఆనంద చెప్తుంది. అత్తయ్య, మీరు ఏం టెన్షన్ పడకండి అత్తయ్య, మన లీలావతి అత్తయ్యకు ఏమీ కాదు, తను క్షేమంగానే ఉంటుంది అనుకుంటూ శరణ్య
ఓదార్చుతూ ఉంటుంది. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో, ఒక్క అడ్డంకు పోతే మళ్ళీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇలా ఎందుకు అవుతుందో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. లీలావతి అక్క ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ఇప్పుడేమో తనకు హార్ట్ స్ట్రోక్ ఉంది. ఇప్పుడు తనకి ఎలా పోవాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. తను ఎప్పుడు ఎలా ఎప్పుడు ఎట్లుంటుందో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడే కాదమ్మా, లీలావతి అక్కయ్యకు 1 ఇయర్ నుంచి తనకు కళ్ళు తిరగడం, నీరసం సిమ్టమ్స్ అనేది వచ్చాయి. కానీ తను మనకు చెప్పుకోలేదు. ఎందుకంటే చిన్న విషయాలు చెప్పుకున్నా నేను చాలా టెన్షన్ పడతానేమో అని తను ఏం చెప్పుకోలేదు. తనలో తానే ఆ నరకంని అనుభవించింది. ఇప్పుడేమో తనకి హార్ట్ స్ట్రోక్ డిసీజ్ ఉందని కూడా తనకు తెలియదు. తెలియకుండా ఉండాలి అనుకుంటూ ఇక ఆనంద చెప్పగానే ఇక వెంటనే శరణ్య కూడా చాలా ఏడుస్తుంది. ఇక చాటుగా ఉండి అనన్య, సౌమ్య, కాంచన ముగ్గురు వీళ్ళ మాటలవన్నీ వినేస్తారు. ఏంటి, ఆ లీలావతికి హార్ట్ స్ట్రోక్ ఉందా? అయితే సడన్ విషయాలు, షాకింగ్ న్యూస్ చెప్తే అది పుట్టుకోమని పైకి పోతుంది కదా అనుకుంటూ ఇక అనన్య అనగానే, అలా పోవాలంటే ఏం చేయాలి? అనన్య, నీకు ఆ ప్రీతి అంటే నచ్చదు కదా? అస్సలు నచ్చదు. అయితే దాని కడుపులో ఉన్న వారసుని చంపితే ఆ బాధను తట్టుకోలేక ఈ లీలావతి చచ్చిపోతుంది కదా అనుకుంటూ సౌమ్య ప్లాన్ ఇస్తుంది. అవును, ప్రీతి గర్భం పోతే ఆ లీలావతి తట్టుకోలేదు. తన గర్భం పోతే ఇక తను కూడా చచ్చిపోతుంది. అప్పుడే హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడికే ప్రాణం వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ లీలావతి చచ్చిపోయాక ఆనంద కూడా బ్రతకలేదు. ఎందుకంటే తను అక్క మీద చాలా ప్రేమ పెంచుకుంది. మరి ఇక అక్క చచ్చిపోతే అది ఎలా బ్రతుకుతుంది? బ్రతికున్నా కూడా సంతోషంగా ఎలా ఉంటుంది? ప్రీతి గర్భం పోవాలి అనుకుంటూ ఇక అనన్య కూడా చాలా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అనన్య ప్రీతిని ఏం చేస్తుంది? అనన్య అనుకున్నట్టు ప్రీతి కడుపులో ఉన్న వారసుని చంపేస్తుందా? లేకంటే మళ్ళీ ఎవరైనా అడ్డుగా వస్తారా? శరణ్య ఏం చేస్తుంది? శరణ్య మళ్ళీ ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా అని మీకు తెలియాలంటే నీ పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.